నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. మన ఓటు మన బాధ్యత అనే ఒక వినూత్న కార్యక్రమానికి ప్రారంభం చుట్టాం. ఓటు యొక్క హక్కు బాధ్యతలు అందరికీ తెలియజేసి ఓటింగ్ శాతం పెంచాలి అనేదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగానే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెజెండరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్సీఎం రాజు గారు. సార్తో మాట్లాడి ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు హక్కు, ఓటు వేయడానికి కావాల్సిన బాధ్యత, వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మీకు తెలుసు ఇప్పుడు మనకి మే 13వ తారీఖున ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక్కడ పక్కనున్న రాష్ట్రాల్లో అసెంబ్లీ, ఎంపీ 2 ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కానీ దీంట్లో అందరూ బాధపడే విషయం ఏంటంటే ఓటింగ్ శాతం అనేది గ్రామాల్లో కంటే కూడా బాగా చదువుకున్నటువంటి యువత ఉన్న నగరాల్లోనూ పట్టణాల్లోనూ చాలా తక్కువ శాతం ఉంటుంది. సార్, ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో చూసుకుంటే కూడా హైదరాబాద్లో 55% వరకు మాత్రం 55% లోపే మనకి పోలింగ్ జరిగింది. ఎందుకని బాగా చదువుకున్న యువత ఉన్న నగరాల్లో పట్టణాల్లో కూడా పోలింగ్ తక్కువ ఉంటుంది? అంటే ఇది నేను దాదాపుగా 90s 91 ఆ టైం నుంచి కూడా నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నా. ఏ ఎలక్షన్ కూడా నేను మిస్ అవ్వాల. ఎలక్షన్లో ఓటు హక్కు మిస్ అవ్వడం అంటే మన ఫైనల్ ఎగ్జామ్ని మనం మిస్ అయినట్టుగా ఫీల్ అయ్యేవాడిని. ఓకే. ఒకసారి నేను క్రికెట్ అంటే నాకు బాగా పిచ్చి. అందరికి ఉన్నట్టే భారతీయులందరికీ క్రికెట్ అంటే పిచ్చి కదా. క్రికెట్ మ్యాచ్ చూస్తూ నా ఎగ్జామ్ డేట్ మర్చిపోయా. ఓకే. కానీ ఎలక్షన్స్ మాత్రం ఎక్కడున్నా కూడా నేను మా స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి. నేను హైదరాబాద్లో నాకు ఓటు హక్కు లేనప్పుడు కూడా నేను ఊరికి వెళ్ళి నా ఓటు హక్కు వినియోగించుకొని నేను వచ్చేవాడిని. ఇప్పుడు మనమందరం అంటున్నాం కదా, ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ. అంటే ప్రపంచం మొత్తం మన వైపు చూస్తుంది ఈ సందర్భంగా. లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇంత పెద్ద దేశంలో అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, ఎలక్షన్స్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఈ భారతదేశ ప్రభుత్వం ఎలక్షన్స్ని ఎలా నిర్వహిస్తుంది అని ప్రతి ఒక్కళ్ళకి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి మన మీద ఒక దృష్టి ఉంటుంది. మరి ఇంత ఘనంగా అని చెప్పుకుంటున్న మనం ఎలక్షన్స్ అయితే పెట్టుకుంటున్నాం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యయుతంగా. కానీ ప్రపంచాన్ని ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఆశ్చర్యపరుస్తున్న మనమే ఓటింగ్ పర్సంటేజ్ విషయంలో విస్తుపోయేలా చేస్తున్నాం. అంటే ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా, అంటే అతి కష్టం మీద. ఉదయం అయితే అస్సలు ఉండదు, ఆ మధ్యాహ్నానికి ఏదో కాస్త, ఆ తర్వాత ఏదో సాయంత్రానికి, మొత్తానికి ఒక 50% దాటిందంటే అబ్బా ఇది చాలా గొప్ప విషయం అన్నట్టుగా ఫీల్ అవుతున్నాం. ఇది చాలా తప్పిది. దీన్ని ముఖ్యంగా అంటే సమాజం పట్ల ఒక అవగాహన లేకపోవడం ఒక కారణంగా, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల పట్ల సరైన అవగాహన యువతకి లేకపోవడం కూడా దీన్ని ఒక కారణంగా, ప్రధాన కారణంగా తీసుకోవచ్చు. నా ఉద్దేశంలో ఈసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మోర్ దెన్ 60% ఈసారి నేను మన శ్రీ మీడియా ప్రేక్షకులకు మీ ద్వారా చెప్తున్నా. నేను మోర్ దెన్ 60% దిస్ టైమ్ యూఆర్ గోయింగ్ టు సీ ద పర్సంటేజ్, ఓటింగ్ పర్సంటేజ్. ఎందుకంటే ఇంతవరకు ఎలా ఉండిందనంటే, ముఖ్యంగా మనం ఓటేయపోతే ఏమవుతుందిలే, వచ్చే నష్టం ఏముందిలే. అంటే ఒక ఇంట్లో 4 ఉన్నారనుకుందాం, ఒక తల్లి, తండ్రి, కొడుకు, కూతురు. తండ్రి తల్లి వేయడానికి వెళ్తున్నారు, కొడుకు కూతురు వేయలేదు. కారణం ఏంటి అనంటే అమ్మ నాన్న వేస్తే సరిపోతుందిలే, మనం వేయకపోతే అన్నట్టు అలా ఫీల్ అయిన కొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఎవరు వేస్తే ఏముంది, ఎవరో ఒకరు గెలుస్తారు కదా, ఎవరైనా వచ్చి చేసేదేముంది అన్న కొంత నిర్లిప్తత, కొంత ఇలా పలు కారణాలు. కానీ ముఖ్యంగా యువత కావచ్చు, మధ్య వయసులు కావచ్చు, ముఖ్యంగా కొంతవరకు ఓటింగ్ పర్సంటేజ్కి దోహదపడుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే 60 years 50 years ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిడిల్ ఏజ్లో 40 yearsలో ఉన్న వాళ్ళు కూడా వేరియస్ రీజన్స్, వాళ్ళు వృత్తిరీత్యా, ప్రవృత్తి రీత్యా ఎక్కడెక్కడో ఉండడం కూడా పాపం వాళ్ళకు వేయకూడదు అనే సంకల్పం ఉండకపోయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగే కొద్దీ ఓటు విలువ తెలుస్తుంది. చిన్న వయసులో తెలిసేది కాదు. ఇప్పుడు మాకు ఓటు హక్కు వచ్చింది అని అంటే ఎంత ఆనందపడ్డామో.
అసలు ఈ భారతదేశ పౌరులుగా ఇప్పుడు మనకు పూర్తిగా ఒక అధికారం వచ్చినంత ఆనందపడ్డాం. రికగ్నైజేషన్ అది పిల్లలు అలా ఫీల్ అవ్వట్లా. కానీ ఇప్పుడు మారుతున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా తప్పకుండా ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది ఈసారి. ఎందుకనంటే ప్రజల థాట్ ప్రాసెస్లో, ముఖ్యంగా యూత్ థాట్ ప్రాసెస్లో చాలా మార్పులు వచ్చి గత ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఈ సోషల్ మీడియా మాధ్యమం ఈ 5 ఏళ్లలో డ్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి. సోషల్ మీడియా 5 years కిందట కూడా ఉంది. సోషల్ మీడియా ఆల్మోస్ట్ ఆల్ వచ్చి మనకు ఒక 10 years అయ్యింది. కానీ ఈ 5 ఏళ్ల క్రితం కంటే కూడా ఇప్పుడు ఇంకా పవర్ పెరిగింది. సో సామాజిక చైతన్యం పెరిగింది. ప్రతి ఒక్కరూ వాట్సాప్ ఫాలో అవుతూ ఉంటారు, ఇన్స్టా కానీ వాట్ ఎవర్, ఫేస్బుక్ కావచ్చు. మనం మన ఓటు హక్కు వినియోగించుకోవాలి, లేకపోతే మన మనుగడ ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తుతున్నాయన్న ఒక భావం కలిగింది. అందుకోసం నేను ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దిస్ టైం. డెఫినెట్గా పెరుగుతుంది, చూడండి మీరు, డెఫినెట్గా పెరుగుతుంది. అయితే నాకు ఒక చిన్న ఒక ఆలోచన వచ్చింది మొన్న. చెప్పండి సార్. నాకు ఇలాంటివన్నీ చిన్న చిన్న ఆలోచనలు అంటే ఒక ఏదో యాడ్లో చెప్పినట్టుగా ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అని మా ఆలపాటి గారు ఒక ట్యాగ్ లైన్ కింగ్ అంటారు. ఆయన ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది. ఒక ఐడియా, ఒక చిన్న ఆలోచనే ఒక పెద్ద వ్యవస్థను మారుస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక పెద్ద ఇంటికి వేసిన ఒక తాళం కప్పను కూడా ఒక చిన్న తాళం చెవితో మనం ఎలాగైతే తీస్తామో ఒక చిన్న ఆలోచన మొత్తం వ్యవస్థనే మార్చే అవకాశం ఉంటుంది. అది నాకేమనిపించిందంటే స్కీమ్స్, రకరకాల స్కీమ్స్. ఇప్పుడు మేము అదే చెప్తా ఉంటాం, ఆర్ఎస్ బ్రదర్స్లో ఆషాఢం ఆఫర్స్ అంటాము, లేకపోతే ఈ ర్యాంకులు 10వ తరగతి ఎస్ఎస్సి ఫలితాల్లో సంచలన ఫలితాలు అంటాము. ఇవన్నీ కూడా మనం అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటాము. లేదా కొన్ని స్కీమ్ల ద్వారా పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కానీ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్స్ కానీ మనం పెంచుకునేలా చేస్తాం. అట్లాగే నాకు ఒక వినూత్నమైన ఐడియా వచ్చింది. ప్లీజ్ మీరు దీంతో ఏకీభవిస్తే ఈ ఛానల్కి మీరు ఈ ఛానల్ ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి. ఓటింగ్లో పాల్గొన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రతి రాష్ట్రానికి ఒకరిని లక్కీ డిప్ తీసి ఆ లక్కీ డిప్లో గెలుపొందిన వాళ్లను ఎమ్మెల్యేగా ప్రకటించాలి. నిజంగానే చాలా చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే టోటల్ మన 29 రాష్ట్రాల్లో ఒకరిని, వాడు లక్కీయెస్ట్ విన్నర్. అతను ఏ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన వ్యక్తి కాదు, ఈజ్ ద మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్ స్టేట్. అట్లాగే ఒకరిని దేశం మొత్తంలో ఒక లక్కీ క్యాండిడేట్ని ఎంపీగా, ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ టోటల్ ఎంటైర్ డెమోక్రటిక్ ఆఫ్ ఇండియా అని అట్లాగా చేయగలిగితే మాత్రం ఇప్పుడు ఎమ్మెల్సీలు ఇలాంటి వివిధ సెగ్మెంట్స్లో వివిధ కారణాల వల్ల వివిధ కోటాల్లో ఎమ్మెల్సీలు అవుతున్నారు, రాజ్యసభ మెంబర్స్ అవుతున్నారు అన్నప్పుడు ఎందుకు వై డోంట్ వి ఇంప్లిమెంట్ లైక్ దీస్ థింగ్స్? తప్పకుండా భారత ప్రభుత్వం ఈ విషయం మీద ఆలోచించి చేస్తే అప్పుడు ఏంటంటే ఎవరో ఒకరు లక్కీయెస్ట్ గా నేను అవ్వచ్చు కూడా అలవచ్చు. ఇప్పుడు ఒకే ఒక్కటి సినిమా అదే కదా అర్జున్. సరే ఆ సినిమాటిక్ గా అతను ఆ సినిమాలో విజయం సాధిస్తాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు. ఏమో అలాంటి అవకాశాలు, గుర్రం ఎగరావచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అండి. ఎందుకు కాకూడదు? ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఉంటుంది. అలాంటప్పుడు ఏ కారణం చేత ఎలా అవుతారో ఎందుకు అవుతారో అవనివ్వండి. సో అంటే నాకు ఒక కాన్సెప్ట్ అనిపిస్తుంది, బాగా టై పడింది అనుకోండి అటు ఇటు అలయన్స్లో. కానీ ఈ గెలిచిన క్యాండిడేట్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి వచ్చింది అనుకోండి, ముఖ్యమంత్రి కాకపోతే కనీసం మంత్రి పదవిని ఇస్తారు కదా సార్. అలాంటివి కూడా జరగవచ్చు. అంటే ఇది మీకు ఒక ఫిక్షన్ లాగా, ఒక కాల్పనిక జగత్తు లాగా అనిపించవచ్చేమో, కానీ ఇలాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మేధావులంతా ఆలోచిస్తున్నది ఆధార్ కార్డుకి ఓటర్ ఐడి కార్డ్ని అనుసంధానం చేయాల్సిందే. అది ఎందుకు అన్నది మనకు అర్థం కావట్లేదు. దానిలో సాధ్యాసాధ్యాలు ఏంటో మేధావులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే సార్ ఇప్పుడు మీరు చెప్పిన
పెద్ద బంపర్ ఆఫర్లా కనిపిస్తుంది. ఇదైతే నిజంగానే అద్భుతంగా ఉంది సార్. మేబీ ఫ్యూచర్లో అట్లాంటి రోజు రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ యువతలో చూడండి సార్, వాళ్ళు పాన్ కార్డ్కో, ఆధార్ కార్డ్కో, వాళ్ళ వీసా ప్రాసెస్కో, ఇంకో దానికి చూపించినంత ఇంట్రెస్ట్ వాళ్ళ ఓటర్ కార్డ్ తీసుకోవడానికి కానీ, వాళ్ళ ఓటర్ ఐడి క్రియేట్ చేసుకోవడానికి కానీ అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అది వాళ్ళకి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడమా, లేకపోతే పాలిటిక్స్ మీద వాళ్ళకున్న వ్యతిరేక భావం అంటారా? నిజంగా అంటే వ్యతిరేక భావం అని అనుకోవడానికి వీలు లేదు. ముఖ్యంగా ఏంటి అనంటే ఈనాటి యువత ఎక్కువగా వాళ్ళ కెరీర్ మీద కాన్సంట్రేట్ చేయటం. అంటే కెరీర్ ఇన్ ద సెన్స్ అప్పుడు చేయలేదని కాదు, మా జనరేషన్లో తర్వాత జనరేషన్లో చేయలేదని కాదు, చేసాం. కాకపోతే ఇప్పుడు యువత ఏముందంటే ఈ విదేశాలకు వెళ్ళిపోతాం అన్న మోజులో పడిపోయారు ఈ పిల్లలు. మాది కాదు ఇది, మాది కాదు, ఏనాటికైనా వీఆర్ గోయింగ్ టు అబ్రాడ్. అలాంటప్పుడు ఇక్కడ ఈ ఎలక్షన్స్, ఈ వ్యవహారాలు అంతా ఇట్స్ నాట్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నట్టుగా తయారైంది. సో ఇప్పుడు మైండ్ సెట్లో మార్పు వస్తుంది పిల్లలు ముఖ్యంగా. చాలా మంది అంటే ఇప్పుడు నా అబ్బాయికి ఈసారి ఓటు హక్కు వచ్చింది. ఓకే. మేము మోతీనగర్లో ఉన్నప్పుడు అక్కడ మిస్ అయ్యాం రిజిస్ట్రేషన్. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పటికే ఓటు హక్కు వచ్చిన అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటు హక్కు మిస్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యి. తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకి, ఎంపీ ఎలక్షన్. ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చాం మేము. అక్కడ వెళ్ళి 2-3 రోజులు అదే పనిగా తిరిగి అప్లై చేసి, ఆన్లైన్ అప్లై చేసి, మళ్ళీ మీ సేవ దగ్గర పోయి ఎంక్వైరీ చేసుకుంటే మళ్ళీ హ్యాస్ రిసీవ్డ్ ఓటర్ ఐడి. ఈసారి నేను ఐఎమ్ గోయింగ్ టు ఓట్ అని చాలా ఆనందంగా. అట్లాంటి యూత్ కూడా అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే విష్ణుప్రియ గారు, ఈసారి యూత్లో చాలా మార్పు వచ్చింది. ఇది గతం. మనం యూత్ అనేటటువంటిది ఎలక్షన్స్ మీద సరిగా లేకపోవడం, నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే అనుకునేది కాదు. ఈసారి మాత్రం ట్రెమెండస్. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఆల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, లా కాలేజ్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా చాలా అవేర్నెస్తో ఉంటారు. తర్వాత వివిధ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి యూనివర్సిటీ విద్యార్థులు కానీ వీళ్ళంతా చాలా అవేర్గా ఉంటారు. బట్ ఎక్కువగా బీటెక్ ఇటువంటి కొంత సాఫ్ట్వేర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళంతా కొద్దిగా ఇదిగా ఉండేవాళ్ళు. కానీ బట్ ఇప్పుడు ఈసారి తప్పకుండా ప్రతి ఒక్కరిలో ఓటు వెయ్యాలి, ఈ దేశ సమగ్రత, ఈ దేశ భవిష్యత్తు మన చేతిలో ఉందన్న ఫీలింగ్ పెరిగిందని నేనైతే పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఏమో చూద్దాం, మేబీ ఐఎమ్ రాంగ్. రేపు ఎలక్షన్స్ పోలింగ్ పర్సంటేజ్తో ఇట్ విల్ బి డిసైడెడ్ సార్, అది తెలుస్తుంది. కానీ మీరు రాంగ్ అని మేము కూడా అనుకోవట్లేదు సార్. మీ అభిప్రాయమే నిజం కావాలి. సార్ చెప్పినట్టు ఈసారి ఖచ్చితంగా ఓటింగ్ శాతం పెరగాలి, ముఖ్యంగా యువతలో పెరగాలి. మేము ఈ కార్యక్రమం చేపట్టిన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు విన్నారు కదా, ఆర్సీఎం సార్ చెప్పినట్టు ఓటర్ కార్డు కోసమే 2-3 రోజులు తిరిగి మరీ ఓటర్ కార్డు క్రియేట్ చేసుకున్నారు. పేరెంట్స్లో ఫస్ట్ అవేర్నెస్ వచ్చి నెక్స్ట్ యూత్లో మార్పు రావాలి. మన ఓటు మన బాధ్యత. మన ఓటు హక్కుని మనం వినియోగించుకొని మన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించి దేశ భవిష్యత్తుని, రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ప్రయత్నం చేద్దాం. మర్చిపోకండి, మే 13వ తారీఖు మీరందరూ కూడా మీ హక్కును వినియోగించుకొని మీ బాధ్యతను నిర్వర్తించండి. మన ఓటు మన బాధ్యత.